ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చాలామంది నన్ను మెసేజ్లోని వాటిలోని ఫోన్లోని అడగడం జరిగింది ఏమిటంటే, ఏమండి నేను ఏ దేవత స్వరూపం ఆరాధించాలి, అందులో ప్రత్యేకంగా దశమహావిద్యలు అంటూ ఉంటారు కదా, అమ్మవారి యొక్క 10 రూపాలు ఈశ్వరుడికి చూపిస్తుంది అమ్మవారు. ఆ రూపాల్లో నేను ఏ రూపాన్ని చేసుకుంటే మంచిది అని అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇది పర్టికులర్గా పంచమ స్థానానికి సంబంధించింది, అంటే మంత్రస్థానం. ఎందుకు చేయాలి ఇది? ముఖ్యంగా అసలు మహావిద్యలు ఎందుకు చేయాలి అంటే, మనము చూడండి, మానవ జన్మ చాలా గొప్పది. భగవంతుడు ఉన్నాడు, భగవత్ సంబంధించినటువంటి ఏదైనా చేస్తున్నాము అంటే అది కేవలం మానవులకు మాత్రమే సాధ్యము. గుర్తుపెట్టుకోండి. కొన్ని పురాణ కథల్లో కొన్ని ఉంటాయి, వాసన పోక అచ్చులక చేసింది, ఇట్లా. అది పూర్వజన్మల్లో ఉండేటువంటి అంటే ఆ భక్తి సంబంధించిన వాసన అలా ఉండగా తెలియకుండా అలా వస్తుంది. ఓ ఏనుగు చేసింది గజేంద్ర మోక్షం అని, అదంటే ఆ పూర్వజన్మ వాసన అని చెప్తారు. అయితే ఇక్కడ ది మోస్ట్ పవర్ఫుల్ దశమహావిద్యలు అనేటువంటిది, ఇది ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేసేయడం కాదు. గుర్తుపెట్టుకోండి. దీనికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, దీనికి కొన్ని నియమాలు, నిబంధనలు ఇవన్నీ నేను ఆఖరిలో చెప్తాను. ఆఖరిలో చెప్పి అసలు ఏ లగ్నం వారు, ఏ రాశి వారు, లగ్నం తెలిస్తే లగ్నం, లగ్నం తెలియకపోతే రాశివారు ఎటువంటి మహావిద్యని చెయ్యాలి. ఒకవేళ ఇది అందరూ డైరెక్ట్గా తీసుకొని చేయొచ్చు అనుకుంటారు, అలా కదా. ఎవరైనా గురువు దగ్గర పొందాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గురువు దగ్గర పొందాలి. గురువు దగ్గర నేను పొందలేను, నాకు గురువు లేరెవరు అనుకుంటే, బోధిపత్రం మీద ఆ యొక్క బీజాక్షరాలను రాసి, ఒకవేళ మీకు బోధిపత్రం కూడా దొరకలేదు, చక్కగా పేపర్ మీద రాసి ఈశ్వరుడి దగ్గర ఆ యొక్క బోధిపత్రాన్ని కానీ కాగితాన్ని కానీ పెట్టి, మీరు నీవే గురువుగా భావిస్తున్నాను స్వామి అని ప్రారంభించవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం, ఒక్కొక్క రాశి వారికి ఎవరెవరిని ఉపాసన చేయాలనే విషయం మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. లగ్నం తెలిసినటువంటి వారు లగ్నం నుంచి చూసుకోండి, రాశి తెలిసినటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. మరి మీరు నిత్యము ఏ దేవత ఆరాధన, దశమహావిద్యల్లో ఏ మహావిద్యని మీరు సాధన చేస్తే మీకు ముఖ్యంగా శత్రుపీడ, రుణములు తగ్గడము, రోగములు తగ్గడము జరుగుతుంది. సర్వసాధారణంగా వృశ్చికం వారు చేసుకోవాల్సినటువంటిది దక్షిణామూర్తి ఆరాధన చేయాలి, లేదా దత్తాత్రేయుడి ఆరాధన చేయవచ్చు. ఆరాధన అంటే ఏమిటి అంటే, దక్షిణామూర్తిది, దత్తాత్రేయుడిది అష్టోత్తరాలు చదువుకోవడం, లేకపోతే ఓం దత్తాత్రేయాయ నమః, లేదా ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, ఈ రకంగా చేసుకోవచ్చు. మరి దశమహావిద్యల దగ్గరికి వచ్చేసరికి అవన్నీ చేయాలి. బగలాముఖి, గుర్తుపెట్టుకోండి, బగలాముఖి అమ్మవారికి ఉన్నటువంటి గొప్ప ఇదేమిటి అంటే, ఇక్కడ అమ్మవారు శత్రువుని స్తంభింపజేస్తుందట బగలాముఖి.
అయితే బగలాముఖి సాధన అనేటువంటిది వృశ్చికం వారు ధనస్సు వారు ఇద్దరు కూడా చేయొచ్చు. లగ్నం ధనస్సు లగ్నం వారు వీళ్ళిద్దరికీ ఏంటంటే డ్యూయాలిటీ ఉంటుంది. బగలాముఖి మరియు భైరవి రెండు కూడా చేయొచ్చు. అంటే వేరేవి చేయకూడదు, వేరే వాళ్ళు వేరేవి చేయకూడదు అని కాదు, వీటికి ఎక్కువ పవర్ ఉంటుంది బగలాముఖికి భైరవికి. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సాధన చేసినటువంటి వారి అనుభవం మీకు ఒకటి చెప్తాను. ఒక వ్యక్తి బగలాముఖి సాధకుడు, అతన్ని అంటే బలవంతంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఇంకొకరు కలిసి ఎలాగైనా సరే ఇతనితోని కొన్ని అంటే కోర్టు కేసు వేసైనా లేకపోతే కోర్టు ద్వారా అయినా ఇంకో రకంగా అయినా సరే ఇతన్ని మనం ఇతని యొక్క అంటే ఇతనికి మంచి స్టేజ్లో ఉండేవాడు, అతన్ని ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అయ్యారు వీళ్ళు. అయినప్పుడు దానికి ఏం తోచలేదు అసలు ఏం చేయాలి. అప్పుడు ఒక గురువు గారు కలిసి నాన్న నువ్వు బగలాముఖి చేసుకో, శత్రువుని తమ్మింపజేస్తుంది అంటే అతనికి ఇంకేం తెలియదు. అంత ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను బగలాముఖి చేసుకుంటే క్లియర్ అయిపోతుందా, ఇంకొక ఏమీ తెలియదు. చక్కగా మంత్రం తీసుకున్నాడు, గురువు గారి దగ్గర చేయడం మొదలుపెట్టాడు. విచిత్రం ఏమిటంటే ఎవరెవరైతే ఈ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి, కోర్టుల ద్వారా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే ఇంకో ద్వారా అతన్ని మొత్తం బ్లాక్ చేయాలనుకున్నాడు, మొత్తం 3 మనుషులు వాళ్ళు. అందులో ఒక పర్సన్ వీళ్ళ రిలేషన్స్లో ఉండే వ్యక్తే, ఇంకొక 2 బయట వాళ్ళ సహాయం తీసుకొని. అంటే రకరకాల వ్యక్తులు ఉంటారు కదండి, మనం ఎదుగుతూ ఉంటే వారని వాళ్ళు ఉంటారు. అయ్యో వీళ్ళు ఇలా ఎదగడం ఏమిటి, కష్టపడుతూ ఎదుగుతున్నాం అనే విషయం మనకి తెలియదు. ఇక్కడ ఎన్ని రాత్రింపగళ్ళు ఎంత కష్టపడుతున్నాడా, ఎంత చదువుతున్నాడా, ఎంత నేర్చుకుంటున్నాడా సబ్జెక్టు గురించి, ఏదైనా ఎన్ని ఆపర్చునిటీస్ కోసం ఎంత తిరుగుతున్నాడు, ఎంత సాధన చేస్తున్నాడు ఎవరికి తెలియదు కదా. ఎంతసేపు ఎదిగిపోతే నాకంటే పైకి ఎదగడం ఏంటి, ఈ ధోరణి ఎక్కువైపోయింది సొసైటీలో. అతను సొంత రిలేటివ్ అయి ఉండి కూడా ఇంకొక 2 సహాయంతో ఇతన్ని ఏదో రకంగా ఇరికించాలనే ప్రయత్నం చేసేవాడు. దీనికి అర్థమైంది. సో ఎప్పుడైతే ఈ సాధన చేశాడో, ఈ సాధన చేయడం వల్ల అసలు వాళ్ళు ఏం చేద్దామన్నా ఏదో కారణం చేత ఆగిపోయేదట. ఏది ప్రయత్నం చేద్దామన్నా అంటే ఇతనికి ఒక చిన్న బిజినెస్ ఉంటే ఆ బిజినెస్లో ఏదైనా సరే ఎవరితోనో ఏదైనా ఫేక్గా ఒక కస్టమర్ని ఎంట్రై చేయాలా చేసి అది ఓకే చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి ఇబ్బంది అయ్యేది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే దశమహావిద్యలకున్న పవర్ లాంటిది. బగలాముఖి కానీ భైరవి కానీ చేస్తే ముఖ్యంగా శత్రు సంబంధించినటువంటిది, అదేవిధంగా మీకు గతంలో ఉండేటువంటి ఆలోచన విధానం కానీ దాని తర్వాత ఉండేటువంటిది కానీ క్లియర్గా ఉంటుంది చాలా. అయితే ఒకటి సాధన చేసేవారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా లోకంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకోవాలి. మీరు ముఖ్యంగా ఈ దశమహావిద్యలు సాధన చేసేటప్పుడు ఇంకొకటి ఏదో అవ్వాలని మీరు కోరుకున్నారా, అది ఇమ్మీడియట్లీ దాని రిజల్ట్ మీకు కూడా చూపిస్తుంది. అంత పవర్ఫుల్, అంత జాగ్రత్తగా కూడా ఉండాలి. మీరు ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఈ విద్య తీసుకుందామని అనుకున్నప్పుడు ముందుగా మీలో మీరు మార్చుకోవాల్సింది కోపాన్ని తగ్గించుకోవాలి. కోప స్వభావంతో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మహావిద్యల యొక్క శక్తి అధికంగా ఉంటుంది. అధికంగా ఉన్నప్పుడు మీరు ఎవరి మీదైనా కోపంతో ఒక మాట అన్నారనుకోండి, ఈ శక్తి వాళ్ళ మీద పనిచేయడం మొదలు పెడుతుంది. వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఆ యొక్క ఇబ్బంది యొక్క కర్మ మరలా మీకు చుట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు కోపపడటం వల్ల అవతల వాళ్ళకి నష్టమే, మీకు మరింత 10 రెట్లు 50 రెట్లు 100 రెట్లు ఎక్కువ నష్టం పొందుతారు. కాబట్టి ముందుగా మీరు కోపం అంటే ఏమిటి, అసలు నేను దేని గురించి కోపపడుతున్నాను, మన కోపం ఎందుకు వస్తుంది అంటే
మనం అనుకున్నది వాళ్ళు చేయకపోయినా, మనం అనుకున్నది మనం చేయలేకపోతున్నా, మనకి ఇష్టం లేనట్టుగా అవతల వాళ్ళు ప్రవర్తిస్తున్నా వస్తుంది. అలా ప్రవర్తించకూడదని కానీ, అవతల వాళ్ళు కంప్లీట్గా మెచ్యూర్డ్గా ఉండాలని కానీ ఈ రూల్ ఏం లేదు కదా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి. ఇక రెండవది ఏమిటంటే, ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఏమండి నేనేమైనా నేల మీద పడుకోవడము ఇట్లా ఏమైనా దీక్ష తీసుకున్నప్పుడు చేసినట్టుగా చేయాలా? అలా ఏమీ అక్కర్లేదు. చక్కగా మీరు నిత్యం మీరు చేసేటువంటి పనులు సాంసారికమైనటువంటి జీవితంలో ఉన్నట్లయితే సాంసారిక జీవితం చేసుకుంటూ కూడా చేయొచ్చు. దీక్ష తీసుకోవడం వేరు. 40 రోజులు మండలం పాటు దీక్ష తీసుకొని కఠోరంగా చేస్తారు కొంతమంది, రాత్రి పగలు అదే పనిగా చేస్తారు. అలాంటప్పుడు మాత్రం నేల మీద నిద్రించడము, మాంసాహారం తీసుకోకపోవడము, అదేవిధంగా ముఖ్యంగా కొన్ని బ్రహ్మచర్యాలు పాటించడం, ఉదయం సాయంత్రం నిత్య పూజ చేయడము, ఇట్లా ఎలా అయితే మనం అయ్యప్ప స్వామి దీక్షకి లేకపోతే అమ్మవారి దీక్షలకి, ఆంజనేయ స్వామి దీక్షలకి ఎలా చేస్తామో ఆ రకంగా చేయాలి. ఇక ముఖ్యంగా మూడో విషయం ఏమిటి అంటే, చాలామంది చేసే పెద్ద మిస్టేక్, 2 రోజులు చేస్తే 3 రోజులు మానేస్తారు. అసలు అది మీరు జీవితాంతం చేసిన సరే వృధా. ఏ మంత్రాన్నైనా సరే గబగబా వెళ్తారు, గురువు దగ్గర మంత్రం తీసేసుకుంటారు, నాకు ఫలానా చేసేయాలని ఉందండి, తీసుకుంటారు. చక్కగా 2 రోజులు, మహా అంటే బలంగా 10 రోజులు, తర్వాత మర్చిపోతారు. మర్చిపోయి ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది, వారానికో 10 రోజులకు 4 రోజులకు వస్తారు, అప్పుడు మాత్రం చేస్తారు. చేసి ఏమంటారంటే, ఏమంటే నేను తీసుకున్నానండి, మాతంగి తీసుకున్నానండి, బగలాముఖి తీసుకున్నానండి, తార తీసుకున్నానండి, ఏమిటో మరి నా జీవితం ఇలా ఉందంటారు. ఎలా ఉంటుందండి? ఒక మనిషి ఒక జిమ్కి వెళ్తే, రోజు వెళ్తే అతనికి చక్కగా బాడీ ఫిట్నెస్ వస్తుంది. 10 రోజులు వెళ్ళి 20 రోజులు మానేసి మళ్ళీ 2 రోజులు వెళ్ళి 4 రోజులు మానేస్తే ఎలా అవుతుంది? అదేవిధంగా సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అంటూ ఉంటారు. మనకు పాట కూడా ఉంది. అంటే సాధన నిత్యము ఉండాలి. నిత్యము 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 నిత్యం. మీరు ఎంత నిత్యము సాధన చేస్తే అంత ఖచ్చితంగా రుజువు అవుతుంది. మీరు చూడొచ్చు, దశమహావిద్యలు ఎంత పవర్ఫుల్ అంటే, అమ్మవారు సాక్షాత్ మీకు దర్శనం ఇస్తుంది. సాక్షాత్ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. కొన్నిసార్లు ఈ దశమహావిద్యలు చేసేటప్పుడు ధ్యానంలో ఉండగా కొన్ని పరీక్షలు కూడా జరుగుతాయి. మనకి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలాంటి శబ్దాలు వినిపించినప్పుడు కొంతమంది భయపడి ఆపేస్తారు. అమ్మ దగ్గర ఉన్నాము అనే భావంతో ఉండాలి. అమ్మ దగ్గర మనకు భయం ఎందుకు? కాకపోతే ఆ రూపం, అమ్మవారి యొక్క రూపాలు, రకరకాల రూపాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దశమహావిద్యల్ని నేను బాగా సాధన చేసి పొందిన తర్వాత నేను ఎలాంటి వాటికి వాడొచ్చు అని కూడా చాలామంది అడిగారు నన్ను. ఒకటే గుర్తుపెట్టుకోండి, దశమహావిద్య, ముఖ్యంగా ఈ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో, చిన్నమస్తా కావచ్చు, తారా కావచ్చు, భైరవి కావచ్చు, బగలాముఖి కావచ్చు, మాతంగి కావచ్చు, అలాగే కాళీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు రక్షణనిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎలాంటి రక్షణ ఇస్తాయి అంటే, పూర్వజన్మల్లో మనకు తెలుసో తెలియకో చేసినటువంటి కర్మని దగ్ధం చేస్తుంది. ఎంతమంది అప్పులు పాలవుతున్నామండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేకపోతే పలానా ఉద్యోగంలోనే నేను వ్యాపారం నడవట్లేదు, ఇలా 1, 2 అని కాదు, పలానా వాళ్ళతో విమర్శలు ఎదుర్కొంటున్నాను, లేకపోతే నా ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాను. వీటన్నిటికీ కూడా మీకు పరిపూర్ణమైనటువంటి రక్షణని ఆ అమ్మవారు ఇస్తుంది. అమ్మ అంటేనే రక్షణ శక్తి, రైట్? అయితే ఇది చాలామంది ఏమంటుంటారంటే, ఏమండి మరి నాకు జాతకం తెలియదు, ఏమి తెలియదు, ఏం చేయాలి? ప్రశ్న ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మీరు అడిగిన సమయానికి పంచమ స్థానంలో ఎవరున్నారు, పంచమాధిపతి ఎవరు, దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. పంచమ స్థానంలో రవి ఉంటే అప్పుడు మీరు 1, చంద్రుడు ఉంటే 1, అలా రకరకాలుగా మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు సాధన చేయవచ్చు. సాధన చేసి కొన్ని వేల లక్షల మంది ఎంతో గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళని నేను చూశాను. సాధన అని చెప్పి మొదలుపెట్టి
అంతంత మాత్రంగా చేస్తూ వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. కాబట్టి మీకు నిజంగా అమ్మవారి అనుగ్రహం కావాలి అని అనుకుంటే సాధన చేయండి. మీకు మీరే అసలు భగవత్ శక్తి ఎలా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతారు. అద్భుతాలు జరుగుతాయి మీకు. శ్రీమాత్రే నమః.